హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం గమ్మెంట్ ఎలా అంటించుకోవాలో చూద్దామండి. కట్ చేసుకున్నాం కదా, తిరగలు మరగలు చూసుకొని ఇలా పెట్టేసుకొని అంటించుకోండి. ఓకేనండి. ఇది వచ్చేసి పైన, ఇది వచ్చేసి లైనింగ్ అన్నమాట. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని గమ్ బాటిల్ ఏదైతే ఉందో తీసుకొని మనం ఖర్చులు పెట్టుకున్నాం చూసారా, ఖర్చులల్లా అంటించుకోండి. ఓకేనండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం అంటించుకుందాం. మిషన్ కుట్టేవాళ్ళు ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా, వాటర్ ఎక్కువ తీసుకోండి, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. ఇంకా సబ్జాలు అనేవి ఉంటాయండి, అవి చలవ చేస్తాయి అంటారు, మంచిది అంటారు, అవి తాగండి, చాలా మంచిది. ఇంక ఇప్పుడు కొత్తగా చియా సీడ్స్ అని కూడా అంటున్నారండి. నేను అవి కూడా తెప్పించాను, బాగున్నాయి. అవి కూడా తాగితే మంచిగా అనిపిస్తుంది, హెల్త్కి కూడా మంచిది అంటండి. అవి కూడా తాగండి, తెచ్చుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇది మనం చేస్తాం కదా, పక్కన పెట్టేసేయండి. ఆరిన తర్వాత కట్ చేసుకోండి. వీళ్ళైతే పైపింగ్ వద్దన్నారండి, అంటే మరి ఆవిడ ఎందుకనో, మరి చాలామంది పైపింగ్ వాడుతున్నారు కానీ మరి ఎందుకనో వద్దన్నారు. ఎప్పుడు కూడా వేయించుకోరు, మరి ఎందుకనో. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు కూడా ఇలానే కుట్టించుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు కదండి. పైపింగ్ చేయించుకోరా అంటే లేదండి, నాకు వద్దండి అని చెప్పేసాను అని అంటారు. ఇంకా తెలియదు. ఓకేనా. ఇలా అంటే మనకు పైపింగ్ వేస్తే చేతి పని చేసే ఎక్కువ వచ్చేసి చేతి పని చేసే పని ఉండదు కదండి. అంటే నేనైతే చేయనండి చేతి పని, నాకు టైం ఉండదు, సరిపోదు. అందుకని చెప్పేసి నేను వేరే వాళ్ళకి ఇస్తాను అనమాట. ఆర్డర్ చేసి పంపిస్తారు. ఎప్పుడంటే అప్పుడు పాపం అర్జెంట్ అన్నా సరే అప్పటికప్పుడే ఒక అరగంటలో పంపించన్నా కూడా పంపించేస్తారు. ఓకేనా అండి. ఇలా అంటించేసుకోండి, అయిపోతుంది. చూసారా, ఆరిపోయినాక కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, చూసారు కదా. ఈ రెండు అంటించుకునేటప్పుడు చూసి అంటించుకోండి, లేదంటే రెండు ఒకే వైపుకు వచ్చేస్తాయండి. ఇలా పెట్టుకోండి, ఫ్రంట్ ఇట్లా పక్క పక్కన ఉండేటట్టు. ఓకేనా. ఇది జరుగుతుందండి ఇక్కడ. కొద్దిసేపు ఆగితే మేళాలు వినిపిస్తే ఈ లోపల స్టార్ట్ అయిందనుక మనకు డిస్టర్బ్ అవుతుంది. ఈ లోపల అంటించేసుకుందాం, అయిపోతుంది.
ఓకేనండి.